హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జూలై 30, 2025 తేదీ ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చాము. మనకి రాబోయే పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మంచి టాపిక్ ఇది, అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ఒకసారి చూద్దాం అసలు ఏంది ఇది. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, దీన్ని తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు దీన్ని ఎవరు లాంచ్ చేసినారంటే ఇస్రో, అమెరికాకు సంబంధించినటువంటి నాసా, ఈ రెండు సంస్థలు కొలాబరేట్ అయ్యి 2014 నుంచి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు దీన్ని లాంచ్ చేసినారు. సో అసలు ఏ రాకెట్ వాడినారు సార్ ఇది అంటే GSLV సిరీస్లో F-16 అనే రాకెట్ని వాడి ఈ శాటిలైట్ని మన 743 కిలోమీటర్ హైట్లో ఉండే సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత ఉంటుంది ఈ శాటిలైట్ బరువు అంటే 2392 kgs ఉంటుంది. ఏంది దీని స్పెషాలిటీ అంటే GSLV సిరీస్లో ఒక రాకెట్ని యూజ్ చేసి ఈ సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉంది చూడండి, దీంట్లో పంపిన ఫస్ట్ శాటిలైట్ ఇది. ఓకేనా? దాంతోపాటు ఇది ఏం చేస్తుందంటే అసలు యూజ్ ఏంటి, ఈ నిసార్ శాటిలైట్ యూజ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఒక 2 బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఆ టెక్నికల్ విషయాలు మనకు అంత అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎల్ బ్యాండ్ అనేది ఒకటి ఉంటుంది, అది నాసా వాళ్ళు తయారు చేసినారు. ఎస్ బ్యాండ్ ఉంటుంది, ఇది ఇస్రో వాళ్ళు తయారు చేసినారు. మీరు ఎస్ని ఈజీ గుర్తుపెట్టుకోండి, ఇస్రోలోనే ఎస్ ఉంటుంది. ఎస్ బ్యాండ్ మన వాళ్ళు తయారు చేసినారు. ఏం చేస్తుంది అసలు ఈ శాటిలైట్ ఏం చేస్తుంది అంటే ఇది భూమికి సంబంధించి చిన్న చిన్న మూవ్మెంట్స్ కానీ, వాతావరణం ఎట్లుంది, భూమి కదలికలు ఎట్లున్నాయి, ఏమన్నా వాతావరణంలో చేంజెస్ ఉన్నాయా, అట్లా రకరకాల ఉపయోగాలు అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇది అబ్జర్వ్ చేసి మన భూమికి డేటా పంపుతుంది. ఓకేనా? ఒకసారి GSLV Mark 2 అనే రాకెట్ ఉంది కదా, ఈ రాకెట్ గురించి కూడా కొన్ని తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో Group 1, Group 2 లాంటి ఎగ్జామ్స్లో అట్లాంటి క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? ఈ GSLV Mark 2 రాకెట్ సిరీస్, ఈ హైట్ ఎంత ఉంటుంది రాకెట్ అంటే 51.73 మీటర్స్ ఉంటుంది. ఈ హైట్ ఉంటుంది రాకెట్. ఓకేనా? ఇది 3 స్టేజ్ రాకెట్, 3 స్టేజ్ల్లో ఉంటుంది రాకెట్. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ని వాడతారు. సెకండ్ స్టేజ్లో లిక్విడ్, ఇక్కడ వికాస్ ఇంజన్ అనే దాన్ని వాడతారు. థర్డ్ స్టేజ్ క్రయోజనిక్ ఇంజన్ అనే దాన్ని వాడతారు. ఈ ఫ్యూయల్స్ ఏం వాడతారు సార్ అంటే దీంట్లో HTPB, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ అనే దాన్ని వాడతారు. సెకండ్ స్టేజ్లో N2O2 UH25 అనే దాన్ని వాడతారు. థర్డ్ స్టేజ్లో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్